touch. నాన్న ఐఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు విశాఖకు చెందిన 26 ఏళ్ల యువకుడు. ఆ అబ్బాయి పేరు సాయి మారుతి కెవిన్. తన వయసు 26 సంవత్సరాలు. విశాఖపట్నం పెందుర్తి సుజాత నగర్కి చెందినటువంటి ఆ యువకుడు గత కొంతకాలంగా హైదరాబాద్లోని సినీ ఇండస్ట్రీలో పనిచేసి రీసెంట్గానే పేరెంట్స్ దగ్గరికి వచ్చాడు. అయితే వచ్చినప్పటి నుంచి కూడా తన తండ్రిని ఐఫోన్ కొనివ్వాలి అని పేచీ పెట్టడం మొదలుపెట్టాడు, ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనకంత స్తోమత లేదు నాన్న, నీకు ఇప్పుడు ఐఫోన్ ఎందుకు అని ఆ తండ్రి వారించినందుకు మనస్తాపానికి గురైనటువంటి సాయి మారుతి ఇంట్లో ఒక గదిలోనికి వెళ్ళి ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత బాధాకరమైన ఘటన! వస్తువులకు ఉన్నటువంటి విలువ, ఇంపార్టెన్స్ ప్రాణానికి ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితిలో ఎక్కువగా యువతలో మనం చూస్తున్నాం. బైక్ కొనివ్వలేదనో, లేకపోతే పుట్టినరోజుకి పార్టీ చేసుకుంటాను, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటానికి కావాల్సినంత ఖర్చుకు డబ్బులు ఇవ్వలేదనో, ర్యాంక్ రాలేదనో, ఇలా రకరకాల కారణాలతో వాళ్ళు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. కేవలం ఐఫోన్ కొనివ్వలేదనే ఆ యువకుడు ప్రాణాలు తీసుకోవాలి అని ఆలోచన చేశాడు కదా. మరి 26 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి పెంచి మంచిగా నా కొడుకుని సెటిల్ చేయాలి అనే ఆలోచనతో తల్లిదండ్రులు ముందుకు వెళ్తున్నారు. అర్ధాంతరంగా కొడుకు తనువు చాలిస్తే ఆ తల్లిదండ్రుల గుండె రోదన ఎలా ఉంటుందో మన అందరం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కనీసం పేరెంట్స్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచన చేసుకోకుండా క్షణికావేశంలో ఇక లేదు, వీళ్ళతో నాకు అవ్వదు, నాకు ఇక కొనివ్వలేరు వీళ్ళు, ఈ పరిస్థితి ఇంతే అనుకుంటూ వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంతే అని ఆలోచన చేసే ముందు అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి పిల్లల్ని అంతో కొంత ఉన్నతంగా చదివించాలి, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వటానికి ప్రతి తల్లిదండ్రులు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒత్తిడి తీసుకుంటూ కూడా మన కోసం ఎఫర్ట్ చేస్తారు. ఇవన్నీ కనిపించటం లేదు. మనం ఏదో ఎదిగేసాము, ఒక ఏజ్కి వచ్చేసాము, కొనుక్కోవాల్సిన బైక్ కొనుక్కోలేదనో, లేకపోతే కొనివ్వలేదనో, ఐఫోన్ కావాలనో, ఇప్పుడు నలుగురు దగ్గర ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తను స్టేటస్ చూపించుకోవాలనే ఆతృత, ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. సో తను ఈ స్టేజ్కి రావడానికి ఇప్పుడు ఆల్రెడీ కొంతకాలం తను సినీ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు కూడా వాళ్ళకి అర్థమవుతాయి. ప్యాషన్తో వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది అవకాశాల కోసం, ఇండస్ట్రీ కోసం హైదరాబాద్లోనే అక్కడే వెయిట్ చేస్తూ, ఎదురుచూపులు చూస్తూ ఒక అవకాశం రాకుండా పోతుందా అని ఎంతో ఆవేదనతో, ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళని చూసాం. ఒక పూట తిని రోజంతా గడిపే పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూసాం. ఇలాంటి కష్టాలపైన ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అంటే ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అవకాశాలు అందిపుచ్చుకోవాలని, సినీ రంగం వైపు అవకాశాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఎంతమంది చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ మనం చూసాం. సో ఈ అబ్బాయి సాయి మారుతి కూడా చిన్న వయసులోనే హైదరాబాద్ వెళ్ళి సినీ ఇండస్ట్రీలో పనిచేశాడు, వచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యి తను సంపాదించుకొని ఐఫోన్ కొనుక్కోవాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అక్కడి నుంచి రాగానే ఐఫోన్ కొనిస్తారా లేదా, నాకు కావాలి అని పట్టుబట్టుకొని కూర్చోవడం, ఆ తండ్రితో నిత్యం ఈ ఐఫోన్ కోసమే గొడవ పడుతూ ఉండటం, తండ్రి మందలించి ఇది కాదురా బాబు, మన పరిస్థితి ఇదిరా అని చెప్పినా దాన్ని ఒక స్ట్రెస్గా తీసుకొని మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి యువకుడు పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. ఏం చూసి నేర్చుకోవాలి? ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం యువత ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండటం, బలవన్మరణాలకు పాల్పడుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఒక్క క్షణం వాళ్ళు కూర్చొని అసలు మన పరిస్థితి ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి థింగ్స్ వాటి వాల్యూ ఏంటి, మనకి ఇప్పుడు ఇది అవసరమా, మనం ప్రాపర్గా సెటిల్ అవ్వలేదు, ఒక జాబ్లో కానీ లేకపోతే కెరియర్లో సెటిల్ అవ్వలేదు, మన చేతిలో ఐఫోన్ ఉంటే దానికి ఒక వాల్యూ ఉంటుందా, మనం అడగడం మనకు కోరిక ఉండటం ఓకే, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఫోజులు కొట్టడం కూడా ఓకే, కానీ కొనిచ్చే పరిస్థితిలో అమ్మా నాన్నలు ఉన్నారా అని ఒక్క ఆలోచన చేస్తే అసలు ఇలా సూసైడ్కి వెళ్ళాలి, చనిపోవాలి, బలవన్మరణాలు పాల్పడి కుటుంబానికి తీరని లోటు మిగిల్చేలాగా ఉండాలి అనే కాన్సెప్టే ఉండదు.
కానీ ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. ఈ సాయి మారుతి చాలా తొందరపడ్డాడు. క్షణికావేశంలో ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం పూర్తిగా కుటుంబానికి గుండె రోదన మిగిల్చిందని చెప్పాలి. ఆ తండ్రి ఆ మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఎంత చెప్పినా నా కొడుకు వినలేదు, ఇప్పుడు నాకు కానరాకుండా పోయాడు, కడుపు కోత మిగిల్చిపోయాడు అంటూ ఏడుస్తున్నటువంటి ఆ తీరు ప్రతి ఒక్క గుండెల్ని కూడా తొలిచివేస్తుందని చెప్పాలి. చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు